మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్ 2026లో ఇప్పుడు ఫిక్సింగ్ కలకలం రేపుతోంది. ఎస్ 2026 ఐపీఎల్ ఫిక్సింగ్ మ్యాచ్లు అయిపోయాయా? గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందా? ఢిల్లీ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఆట తీరు మీద ఇప్పుడు ఈ అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచింది ఢిల్లీ. ఇక హ్యాట్రిక్ విజయం గ్యారంటీ అంటూ కూడా అనుకున్నారు, కానీ మ్యాచ్లో ఓటమి పాలైంది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గుజరాత్ గెలవలేదు. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ చివరి ఓవర్లో కూడా మిస్టరీగా మారింది. ఇప్పుడు ఇది మిల్లర్ ఆట తీరు మీద అయితే ప్రధానంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ చివరి ఓవర్లో జరిగినటువంటి మ్యాచ్ ఆట తీరు మీద అయితే ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో దీని మీద చర్చ జరుగుతోంది, దీని మీద పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, అందుకనే ఈ విధంగా కూడా చివరి ఓవర్లో చేశారంటూ కూడా ఇప్పటి వరకు 2 మ్యాచ్లు గెలిచినటువంటి ఢిల్లీకి ఈ మ్యాచ్ గెలవటం పెద్ద కష్టమైన పని కాదు, కావాలని చెప్పే ఈ విధంగా చేశారు. ముఖ్యంగా కూడా డేవిడ్ మిల్లర్ ఆట తీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం టోర్నీ పైనే అసలు ఫిక్సింగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంట్లో మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతున్నాయా అనుమానాలు అయితే ఇప్పుడు ఫ్యాన్స్లో పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ సతీష్, ఐపీఎల్ 2026 మ్యాచ్ ఫిక్సింగ్ సీజన్ అయిపోయిందా? ఏంటి ఫ్యాన్స్ జరుపుతున్నటువంటి చర్చ మీద డీటెయిల్స్? ప్రధానంగా నిన్న మ్యాచ్ ఏదైతే గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరిగిందో అది దాదాపు చాలా ఉత్కంఠభరితంగా జరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. నువ్వా నేనా అనే తీరులో కూడా మరి మ్యాచ్ జరిగింది. లాస్ట్ బంతి వరకు, అంటే చివరి బంతి వరకు కూడా మరి ఫలితం తేలని సిచ్యువేషన్కు పోయిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి సర్వత్రా సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది. గుజరాత్ వర్సెస్ ఢిల్లీకి సంబంధించి ఖచ్చితంగా ఈ టోర్నీయే కొంత అనుమానాస్పదంగా వ్యవహరించిన తీరుంది. ఎందుకంటే ఈ టోర్నీలో పెద్ద ఎత్తున మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతూ ఉన్నాయి. మొత్తం విజయాలన్నీ కూడా ఊహించినది ఒక టీం అయితే ఇంకో టీం గెలుస్తుంది అంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున మరి అంటున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ట్వీట్ చేయడం కానీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కానీ పెద్ద ఎత్తున మారుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో ప్రధానంగా లాస్ట్ 3 ఓవర్లు ఏదైతే 17వ ఓవర్, 18వ ఓవర్, 19, 20 ఈ లాస్ట్ 4-3 ఓవర్లు కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి మూలాలు కూడా మరి ప్రధానంగా అక్కడ ఏదైతే 17వ ఓవర్ వేసినటువంటి సిరాజ్ ఇక్కడ ఒక వికెట్ తీసి మరి ఏదైతే ఫామ్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ వికెట్ తీయడం, దాంతో పాటు 92 దగ్గర మరి రాహుల్ అవుట్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. చేజింగ్లో 92 వేసి ఆయన వెనుదిరిగారు. ఆ 17వ ఓవర్లో కేవలం ఆ ఓవర్లో 17వ ఓవర్లో మరి 8 పరుగులు మాత్రమే ఇచ్చిన పరిస్థితి ఉంది. 18వ ఓవరు మరి రబాడాకి ఇచ్చినారు. రబాడా కూడా చాలా చక్కగా బౌలింగ్ వేసినాడు. కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చినాడు. మరి 19వ ఓవర్ మళ్ళీ సిరాజ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి కెప్టెన్ తప్పిదమా లేకపోతే కావాలనే మరి ఇదైందో తెలియదు కానీ సో సిరాజ్ ఏదైతే 19వ ఓవర్ వేశారో ఆ ఓవర్లో దాదాపు మిల్లర్ 23 పరుగులు కొట్టిన పరిస్థితి ఉంది. ఒకే ఓవర్లో పెద్ద ఎత్తున భారీ సిక్సర్లు కొట్టడం కావచ్చు, ఇదంతా కూడా 23 పరుగులు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. దాని తర్వాత లాస్ట్ ఓవర్ 20వ ఓవర్ ప్రసిద్ధి కృష్ణ వేసిన పరిస్థితి ఉంది. సో దానికి 6 బాళ్లలో 13 పరుగులు కొట్టాలి. ఇక్కడ ఫస్ట్ బాల్ విప్రాజ్ రన్అట్ అయిన పరిస్థితి కనబడుతోంది. దాని తర్వాత మళ్ళీ డాట్ బాల్ అయింది. మిల్లర్ డాట్ బాల్ చేస్తున్నారు. దాని తర్వాత 6 కొట్టిన పరిస్థితి ఉంది. 4వ బంతినైతే మరి 6 కొట్టిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఎక్కడ కూడా ఈ లాస్ట్ 2 బాళ్లలో మరి 2 పరుగులు కావాలి. ఈ 2 పరుగుల కోసం మిల్లర్ అటు ఆపోజిషన్లో ఉన్నటువంటి మరి కుల్దీప్కు సంబంధించినటువంటి ఆయన రన్ను ఐదవ బాల్కు సంబంధించి ఈజీగా రన్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. నిజంగా ఆ 5వ బాల్కి కనుక సింగిల్ తీస్తే కనుక మ్యాచ్ టై అయ్యి మళ్ళీ సూపర్ ఓవర్ ఆడే అవకాశం ఉండేది. కానీ అక్కడ మిల్లర్ రాలేరు. 6వ బాల్ కూడా మరి కొంత ఆయన పెద్ద షాట్కు ప్రయత్నించి, అంటే 4కో 6కో ప్రయత్నించి అది కూడా అందకుండా పోయింది. అప్పటికి కుల్దీప్ మరి అటు చేరుకునే ప్రయత్నం చేశాడు కానీ రన్అట్ అయిన పరిస్థితి ఉంది. దీనంతా కూడా సర్వత్రా కొంత ఉత్కంఠంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. కేవలం T20లో మరి ఒక ఓవర్లో 13 పరుగులు చేయాలంటే చాలా ఈజీ. ఎందుకంటే ఒక ఓవర్లో 20-25 పరుగులు, లాస్ట్ 2 ఓవర్లలో దాదాపు 40 నుంచి 45 పరుగులు కొట్టేంత సత్తా ఉంటుంది, ఆ ఎబిలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ మిల్లర్ ఉన్నాడు కాబట్టి ఆ హోప్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మిల్లర్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ని గెలిపిస్తాడు. చాలా ఈజీ, ఎందుకంటే 6 బాళ్లలో మరి 13 రన్స్ అంటే చాలా ఈజీ అనేది కూడా అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన ఆట తీరు ఫ్యాన్స్ లేవనెత్తుతున్న అనుమానాల మీద, అంటే
2 మ్యాచ్లు గెలిచినటువంటి ఢిల్లీకి మూడో మ్యాచ్ గెలవటం పెద్ద కష్టం కాదు. లాస్ట్లో అంటే ఆ ఓవర్లో ఆడిన తీరు కనుక చూస్తే కనుక ఇప్పుడు ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? డెఫినెట్గా ఆయన ఆట తీరు అదేనే ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ ఆడినటువంటి తీరు కావచ్చు, 6 కొట్టిన తర్వాత బాల్ను డాట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. సింగిల్ వచ్చిన దగ్గర కూడా మరి సింగిల్ తీస్తే ఖచ్చితంగా ఆ 5వ బంతికి సింగిల్ తీస్తే కనుక మ్యాచ్ డ్రా అయ్యేది, సూపర్ ఓవర్ అయ్యేది. సూపర్ ఓవర్లో మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒకవైపు చర్చ ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ మరి ఢిల్లీ ఒకవైపు 2 మ్యాచ్లు గెలుచుకుంటా వచ్చింది. ఇప్పటికే గుజరాత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, బోనీ కొట్టలేదు. అలాంటి మ్యాచ్కి సంబంధించి పెద్ద ఎత్తున బయట ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున మరి బెట్టింగ్స్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా మరి ఖచ్చితంగా ఢిల్లీ గెలుస్తుందని పెద్ద ఎత్తున బెట్టింగ్ అయితే పెట్టుకున్నారు. కానీ ఊహకు అందని పరిస్థితుల్లో గుజరాత్ గెలవడం, గుజరాత్ గెలిపించడం, దీని వెనుక మరి కుట్రకోణం ఉంది. దీంట్లో ప్రధాన పాత్ర మిల్లర్ వహించాడు అంటూ కూడా, ఎందుకంటే గతంలో ఈయన మరి ఏదైతే గుజరాత్కు ఆడాడు కాబట్టి సో గుజరాత్ను గెలిపించడంలో భాగంగానే మరి మిల్లర్ను పెద్ద ఎత్తున మరి ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. యాజమాన్యాలు ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా దీనికి సంబంధించి మరి చూడాలి. ఎలాంటి ఈ సోషల్ మీడియా వ్యాప్తంగా ఇటు మొత్తం కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ టోర్నీ మొత్తం కూడా మరి మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్నాయని మరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కానీ టీమ్ మేనేజ్మెంట్స్ ఎలా మరి దీనిపైన స్పందిస్తాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే మరి ఏదైతే గుజరాత్ విజయం తర్వాత మరి ఏదైతే ఈ మ్యాచ్కి దాని తర్వాత ఇటు టైటన్స్ యొక్క గెలవడానికి అటు డ్రెస్సింగ్ రూమ్లో కూడా మరి అక్షర్ పటేల్ పోయి మిల్లర్ని పరామర్శించినట్టు, మిల్లర్ని మరి ఎందుకంటే కొంత నిన్న మ్యాచ్ అక్కడ గ్రౌండ్లో కూడా చూసినాం, కొంత కంటనీరు పెట్టుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మిల్లర్ లాస్ట్ బాల్ మరి కొట్టలేదు అన్నట్టు కూడా ఆయన కంటనీరు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సర్వత్రా కొంత మరి ఈ అనుమానాలకైతే దారితీస్తున్న పరిస్థితులు కనబడతాయి. ఏదేమైనప్పటికీ ఈ లాస్ట్ ఓవర్ కావచ్చు, ఈ లాస్ట్ 3 ఓవర్లలో కొంత హైడ్రామా అయితే ఖచ్చితంగా హైడ్రామా జరిగింది అనేది కనబడుతుంది. ఎందుకంటే 17వ ఓవర్ వేసినటువంటి సిరాజ్ కేవలం 8 పరుగులు ఇవ్వడం, 1 వికెట్ తీయడం. అలాగే మళ్ళీ ఏదైతే 19వ ఓవర్ వేసినప్పుడు మాత్రం 23 పరుగులు వేయడం కూడా ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఇక్కడ భారీ సిక్సర్లు కొట్టినటువంటి మిల్లర్ లాస్ట్ ఓవర్లో ఎందుకు కొట్టలేకపోయాడు, కేవలం ఒకే 6తోనే ఎందుకు సర్దుకున్నాడు, సో ఎందుకు మరి ఇటు గుజరాత్ను గెలిపించడం కోసమే ఇదంతా కూడా జరిగిందా అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున ఇటు ఫ్యాన్స్ అంతా కూడా మరి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి కనబడతాం. చూడాలి దీనిపైన అటు మరి టీమ్ మేనేజ్మెంట్లు ఎలా స్పందిస్తాయి, ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ కానీ ఇటు గుజరాత్ టీమ్ మేనేజ్మెంట్ కానీ ఎలా స్పందిస్తాయి చూడాలి. మిల్లర్ మరి దీనిపైన ఎట్లాంటి కామెంట్ చేస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ సతీష్, మీరు హోల్డ్లో ఉండండి. ఇక ఇప్పుడు మొత్తం కూడా నిన్న జరిగినటువంటి ఢిల్లీ గుజరాత్ మధ్య ఉన్నటువంటి మ్యాచ్లో కూడా నిన్న డేవిడ్ మిల్లర్ ఆట తీరుతో కూడా ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తింది. ఈ టోర్నీ మీదే అసలు ఫిక్సింగ్ అనుమానాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. సో దీంతో కూడా సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున చర్చ మొదలుపెట్టారు. మరి దీని మీద టీం యాజమాన్యాలు ఏమైనా స్పందిస్తాయేమో, క్లారిటీ ఇస్తాయేమో చూడాలి.